గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఈసారి ఇంక్రీజ్ అయింది. అండర్ థై సపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో డయల్ వ్యూ కాకుండా మీరు డిజిటల్ వ్యూ అయితే సెలెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి 3D కావాలితే 3D. ఇంకా ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఏదైతే మనకి ఏపీ గవర్నమెంట్ 10% ట్యాక్స్ లైఫ్ ట్యాక్స్ మీద ఇంక్రీజ్ చేస్తుందో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈ రోజు మీ అందరి కోసం లేటెస్ట్ గా లాంచ్ అయిన టాటా మోటార్స్ పంచ్ ఫేస్ లిఫ్ట్ 2026 అయితే తీసుకొని రావడం జరిగింది. అండ్ టాటా మోటార్స్ కనుక చూసుకుంటే లాస్ట్ ఇయర్ 2025 డిసెంబర్ లో మనకి సిఆర్ అయితే లాంచ్ అయింది. అండ్ ఈ జనవరిలో మనకి టాటా పంచ్ తో ఇయర్ అయితే స్టార్ట్ చేస్తుంది. నౌ ఈ పంచ్ ఫేస్ లిఫ్ట్ విషయానికి వస్తే మనకి ప్రీవియస్ పంచ్ లో ఏవైతే ఫీచర్స్ అవి మిస్ అయ్యో, ఎస్పెషల్లీ మనం ఇంజన్ కనుక చూసుకుంటే చాలా అండర్ పవర్డ్ గా ఉండేది. ఎందుకంటే మనకి 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్ అయితే వచ్చేది. అయితే ఈసారి నెక్సాన్ లో ఏదైతే మనకి 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఉందో ఆ ఇంజన్ దీంట్లో ఫీచర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఏవైతే ఇష్యూస్ అవి ఉన్నాయో దాన్ని సార్ట్అవుట్ చేయడం జరిగింది ఈ టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ తో. సో ఈ వాక్ అండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ది బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు ట్రైస్టార్ టాటా మోటార్స్ విశాఖపట్నం బ్రాంచ్ మరిపాలెం ఫర్ ప్రొవైడింగ్ an opportunity to review their cars. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే టాటా కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ ది షోరూమ్. ఆల్రైట్, ఈ టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ ఏదైతే ఉందో మనకి ఇది టోటల్ 8 వేరియంట్స్ లో ఆఫర్ చేయబడుతుంది. అయితే దీని యొక్క స్టార్టింగ్ ప్రైస్ కనుక చూసుకుంటే ఏదైతే బేస్ వేరియంట్ స్మార్ట్ ఉందో మనకి అప్రాక్సిమేట్లీ 5.59 lakhs ఎక్స్ షోరూమ్ తో స్టార్ట్ అవుతుంది. ఇంట్రొడక్టరీ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ ఏదైతే ఉందో ఇది టాప్ మోడల్ అనమాట, అకంప్లిష్ ప్లస్ ఎస్. అండ్ దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 9.54 lakhs ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ కూడా మీకు లాస్ట్లో షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ పంచ్ ఫేస్ లిఫ్ట్లో ఏవైతే చేంజెస్ అవి తీసుకుని వచ్చారో అవి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనం ఎక్స్టీరియర్స్తో స్టార్ట్ చేద్దాం. సో ఫ్రంట్ ఫేషియర్ చూసుకోవచ్చు, ప్రీవియస్ లేదా అవుట్ గోయింగ్ పంచ్తో కంపేర్ చేసుకుంటే దిస్ లుక్స్ మోర్ మెచ్యూర్. ఎందుకంటే ప్రీవియస్ కనుక చూసుకుంటే ఫస్ట్ సపోజ్ అక్కడ చూసుకోవచ్చు మనకి ప్రీవియస్ పంచ్ ఏదైతే ఉందో కొంచెం మస్కులర్గా అనిపించేది. బట్ ఇది కనుక చూసుకుంటే కొంచెం చాలా నీట్గా డిజైన్ చేయడం జరిగింది, మెచ్యూర్డ్గా ఉంది, నాకైతే నచ్చింది. ఇన్ఫాక్ట్ ఏదైతే మనకి ఫ్లాగ్షిప్ కార్స్ ఉన్నాయో దాన్ని ఆ డిజైన్ లాంగ్వేజ్ అయితే ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకి పైన మనకి ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇవి వచ్చేసి బై ఫంక్షన్, అంటే మనకి టర్న్ ఇండికేటర్స్ లో కూడా వర్క్ అవుతాయి. అండ్ దీని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి గ్లాసీ బ్లాక్ ఎలిమెంట్ అయితే వచ్చింది. సెంటర్ లో మనకి టాటా లోగో. అండ్ కింద బంపర్ సెక్షన్ ఏదైతే ఉందో ఇది ఈసారి రివైజ్ చేయడం జరిగింది. 3D బంపర్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. సో కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది. అండ్ ఈ 3D బంపర్ యూస్ చేయడం వల్ల మనకి ఓవరాల్ లెంత్ వచ్చేసి 5 centimeters అయితే ఇంక్రీజ్ అయింది, 49 millimeters టు బి ప్రిసైజ్. ఇంకా హెడ్ ల్యాంప్స్ అవి చూసుకోవచ్చు, మనకి ఇక్కడ ఎల్ఈడి రిఫ్లెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. కింద చూసుకుంటే మనకి ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్. అండ్ అదే విధంగా ఇక్కడ మనకి ఏరో ఇన్సర్ట్స్ ఉన్నాయి ఫర్ బెటర్ ఏరోడైనమిక్స్. అండ్ లోవర్ బంపర్ కూడా చూసుకోవచ్చు మనకి సిల్వర్ కలర్ ఫినిష్ అండ్ లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఫర్ ద రేడియేటర్ కింద కానీ పైన కానివ్వండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బేసిక్లీ ఏడాస్ అల్ట్రాసానిక్ సెన్సార్ మిమిక్ చేస్తున్నట్టు ఇక్కడ చిన్నది ఇచ్చారు ఎలిమెంట్. బట్ ఏడాస్ రిలేటెడ్ ఫీచర్స్ ఏమీ లేవు, ఎందుకంటే ఇట్స్ అ మైక్రో ఎస్యూవీ అండ్ యూ డోంట్ నీడ్ దాట్. అండ్ మేజర్ చేంజ్ ఏమైనా ఉందంటే ఫ్రంట్ పార్కింగ్ కెమెరా అని చెప్పుకోవచ్చు, విచ్ మీన్స్ మనకి ఈసారి 360 సరౌండ్ వ్యూ పార్కింగ్ కెమెరా అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ లో నచ్చిన విషయం ఏంటంటే ఈ కలర్ అని చెప్పుకోవచ్చు. ఈ సైంటిఫిక్ బ్లూ ఏదైతే ఉందో చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ ఇది సైన్ బ్లూ అనమాట. దీంతో పాటు మనకి క్యారమెల్ కలర్ ఉంది, రెడ్, వైట్, గ్రే అండ్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ తో ఈ టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. నా సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సార్ట్ ఆఫ్ స్క్వేర్డ్ వీల్ ఆర్చెస్ అయితే వస్తున్నాయి విత్ దిస్ క్లాడింగ్ ఫ్లాట్ బ్లాక్ ఫినిష్ లో. అండ్ టైర్స్ విషయానికి వస్తే ఈ టాప్ మోడల్ అకంప్లిష్ ప్లస్ లో ఏంటంటే మనకి 16-inch టైర్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. 195/60 సెక్షన్ R16s అనమాట. అండ్ అదే విధంగా 16-inch అలాయ్స్ కూడా చూసుకోవచ్చు, డ్యూయల్ టోన్ తో వస్తుంది, సిల్వర్ అండ్ బ్లాక్. బ్రేకింగ్ డిపార్ట్మెంట్ కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్, వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఈసారి ఇంక్రీజ్ అయింది, జస్ట్ నాట్ ద ఓవరాల్ లెంత్, మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. 187 నుంచి 193 millimeters అయితే ఇంక్రీజ్ అయింది. రఫ్లీ 6 millimeters ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇక్కడ ఇంక్రీజ్ చేయడం జరిగింది. 193 millimeters అంటే ఏదైతే మనకి కాంపాక్ట్ ఎస్యూవీస్ ఉన్నాయో సిమిలర్ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. మన ఇండియన్ రోడ్ కండిషన్స్కి అయితే సరిపోతుంది. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ టాప్ మోడల్లో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అండ్ అదే విధంగా హెడ్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ అనమాట. ఓఆర్వీఎమ్స్ అవి చూసుకోవచ్చు, ఇవి వచ్చేసి ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్. అండ్ దాంతోపాటు కింద చూసుకోవచ్చు సైడ్ పార్కింగ్ కెమెరా అయితే వస్తుంది, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఆటో ఫోల్డ్ ఫంక్షన్ అయితే వస్తుంది, చూస్తున్నారు కదా. అండ్ అన్లాక్ కనుక చేస్తే మీకు మిర్రర్స్ అయితే అన్ఫోల్డ్ అయితే అవుతాయి. ఇంకా పైన చూసుకోవచ్చు మనకి సన్ రూఫ్ అయితే వస్తుంది. అండ్ అదే విధంగా రూఫ్ రైల్స్ కూడా చూసుకోవచ్చు మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్, వెనకాల మనకి షార్క్ ఫిన్ యాంటీనా. అండ్ కింద లోవర్ డోర్స్ అవి చూసుకోవచ్చు అవుట్ గోయింగ్ పంచ్ లాగే ఇక్కడ కూడా మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్ లో అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది క్లాడింగ్ అంతా. ఇప్పుడు అలా వెనక్కి వచ్చేస్తే ఫ్రంట్ కన్నా వెనకాల అయితే చాలా రివైజ్ చేయడం జరిగింది, చాలా ప్రపోర్షనేట్ గా అండ్ చాలా క్లీన్ లుక్ అయితే నాకు అనిపిస్తుంది. అవుట్ గోయింగ్ మోడల్ తో కంపేర్ చేస్తే ప్రపోర్షన్స్ అయితే చాలా బాగా చేశారు ఫ్రంట్ డిజైన్ తో కంపేర్ చేసుకుంటే. ఇక్కడ చూసుకోవచ్చు మనకి పైన విండ్షీల్డ్ మీద మనకి డీఫాగర్, ఇక్కడ మనకి వైపర్,
ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లాట్ బ్లాక్ ఫినిష్ లో రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్. మేజర్ చేంజ్ ఏమైనా ఉందంటే ఈ కనెక్టింగ్ టైల్ ల్యాంప్ అని చెప్పుకోవచ్చు. సో ఈ టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ లో మనకి ఇన్ఫినిటీ కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ ఎంటైర్ టైల్ ల్యాంప్ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ లో అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ టైల్ గేట్ మీద చూసుకోవచ్చు మనకి పంచ్ బ్యాడ్జింగ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి టాటా లోగో అండ్ కింద మనకి రియర్ పార్కింగ్ కెమెరా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ 2 పార్కింగ్ సెన్సార్స్. ఇక్కడే మనకి రియర్ పార్కింగ్ ల్యాంప్ అండ్ ఫ్రంట్ లాగే రియర్ బంపర్ కూడా మనకి లైట్ సిల్వర్ కలర్ ఫినిష్ లో ఇక్కడ ఫినిష్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో ఈ టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ లో మనకి అరౌండ్ 366 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. అగైన్ ఇట్స్ అన్చేంజ్డ్, ఏదైతే మనకి అవుట్ గోయింగ్ మోడల్లో ఉందో సేమ్ బూట్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మీరు సిఎన్జీ కనుక తీసుకుంటే మనకి అప్పుడు 210 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. ఎందుకంటే చాలా నీట్గా 2 సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో కింద బూట్ కింద మనకి ప్లేస్ చేయడం జరిగింది. అగైన్ మనకి టాటా యొక్క ఐసిఎన్జీ టెక్నాలజీ ఏదైతే ఉందో 2 సిలిండర్స్ 60 లీటర్స్ కాకుండా 30 లీటర్స్ ఈచ్ కింద చేసి మనకి బూట్ స్పేస్ అయితే చేశారు. దట్స్ ఫర్ సిఎన్జీ వేరియంట్. ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఇది పెట్రోల్ వేరియంట్ కాబట్టి ఇక్కడ మనకి 366 లీటర్స్ అయితే వస్తుంది. నాట్ బ్యాడ్ ఫర్ మైక్రో ఎస్యూవీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి పైన పాసెంజర్ షెల్ఫ్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఈ ఎంటైర్ బ్యాక్ సీట్ ఏదైతే ఉందో బెంచ్ లా ఫోల్డ్ చేయొచ్చు మీరు ఇలాగా. సో ఇన్ కేస్ లాంగర్ ఐటమ్స్ ఏమైనా ఉంటే ఇలా క్యారీ చేయొచ్చు. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. డోర్ హ్యాండిల్స్ అవి చూసుకోవచ్చు మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఇక్కడ మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ కూడా వస్తుంది. అండ్ కీలెస్ ఎంట్రీ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది మనకి బేస్ వేరియంట్ స్మార్ట్ నుంచే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నా ఓపెనింగ్ అది చూసుకోవచ్చు. పంచ్ ఇస్ నోన్ ఫర్ 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్. సో ఆల్ 4 డోర్స్ ఏంటంటే మనకి 90 డిగ్రీ అయితే ఓపెన్ అవుతాయి. అండ్ యూస్ చేసిన మెటీరియల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి హార్డ్ ప్లాస్టిక్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. అండ్ సైడ్ ఆర్మ్రెస్ట్ ఏరియా దగ్గర చూసుకోవచ్చు మనకి వైట్ ప్లాస్టిక్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఇంకా డోర్ ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకి గ్రే కలర్ డోర్ ఓపెనర్స్ అండ్ అదే విధంగా ఇక్కడ ట్వీటర్స్. అండ్ నాట్ టు మెన్షన్ ఆల్ 4 డోర్స్ కి ఏంటంటే మనకి 4 ట్వీటర్స్ అండ్ 4 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకి 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్ అయితే ఈ పంచ్ లో ఆఫర్ చేస్తున్నారు. డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ చైల్డ్ లాక్, పవర్ విండో స్విచెస్, ఓఆర్విఎం కంట్రోల్స్ అవి ఉన్నాయి. ఆటో ఫోల్డ్ ఫంక్షన్ కూడా వస్తుంది. కింద డోర్ బిన్స్ అవి చూసుకోవచ్చు డీసెంట్ సైజ్ డే, ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన స్టోరేజ్ స్పేస్ ఉంది. అండ్ అడిషనల్ గా అంబ్రిల్లా హోల్డర్ కూడా ఉంది, అంబ్రిల్లా స్టోర్ చేసుకోవడానికి. ఇక్కడ మనకి స్పీకర్ అండ్ గుడ్ టు హ్యావ్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకి పడిల్ ల్యాంప్ కూడా ఉంది. నా సీట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే ఈ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో ఇది బోత్ హైట్ అడ్జస్టబుల్ అండ్ ఆల్సో రిక్లైనబుల్. అండ్ ఈసారి ఈ ఫేస్ లిఫ్ట్ లో ఏంటంటే మనకి అండర్ థై సపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్రీస్ చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా కొంచెం ఫ్రంట్ గా అయితే వచ్చింది. అండ్ సీట్ అపోల్స్ట్రీ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హైట్ అడ్జస్టబుల్ హెడ్రెస్ అయితే ఇక్కడ ఫ్రంట్ బోత్ ప్యాసింజర్స్ కి ఆబ్వియస్ గా అయితే వస్తున్నాయి. అండ్ రియర్ ప్యాసింజర్స్ కూడా మనకి వస్తున్నాయి. ఇంకా అలా పెడల్ ఏరియా దగ్గర చూసుకోవచ్చు ఈసారి మనకి ambient లైటింగ్ అండ్ చూసుకోవచ్చు ప్రాపర్ డెడ్ పెడల్ కూడా ఉంది. ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి ఇక్కడ మనకి అడిషనల్ స్టోరేజ్ స్పేస్. ఇక్కడ మనకి ఇంజిన్ స్టార్ట్ స్విచ్ అయితే ఉంది. ఆల్సో జస్ట్ అండర్ థై సపోర్ట్ కాకుండా మనకి సీట్ ఏదైతే ఉందో బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉందో దాని యొక్క లెంత్ అయితే ఇంక్రీస్ చేశారు. అండ్ దాంతో పాటు బోల్ స్ట్రింగ్ కూడా మనకి అడిషనల్ గా ఇచ్చారు. సో కంఫర్ట్ లెవెల్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. నౌ గెటింగ్ ఇన్సైడ్ ద క్యాబిన్ చూసుకోవచ్చు ఈ టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ అదిను మేజర్ చేంజ్ ఏమైనా ఉందంటే ఈ స్టీరింగ్ కాలమ్ అని చెప్పుకోవచ్చు. సో ఏదైతే మనకి నెక్సాన్ లో 2 స్పోక్ ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ వీల్ వస్తుందో అది ఇక్కడ ఫీచర్ చేయడం జరిగింది. అండ్ ఇది చూస్తున్నారు కదా ఇది కంప్లీట్లీ లెదర్ ర్యాప్డ్ ఇది. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది ఓన్లీ టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు, విచ్ ఇస్ ఆబ్వియస్ ఎందుకంటే ఇది మైక్రో ఎస్యూవీ కాబట్టి. ఇంకా యూస్ చేసిన మెటీరియల్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి హార్డ్ ప్లాస్టిక్స్ అయితే వస్తున్నాయి. టాప్ డాష్ కానివ్వండి, ప్యాసింజర్ సైడ్ డాష్ అండ్ కలర్స్ కూడా చూసుకోవచ్చు మనకి డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ తో వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్లాట్ బ్లాక్, ఇక్కడ మనకి లైట్ వైట్ కలర్ అయితే వస్తుంది. ఆల్రైట్ ఇప్పుడు మనం ఇగ్నిషన్ అయితే ఆన్ చేద్దాం. ఇక్కడ ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ వీల్ ఏదైతే ఉందో ఇది మనకి ఫెమిలియరే, ఏదైతే మనకి నెక్సాన్ కానివ్వండి, సఫారీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇల్యూమినేషన్ తో వస్తుంది లోగో. అండ్ కంట్రోల్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్ఫర్టైన్మెంట్ బటన్స్ అయితే ఉన్నాయి. వాల్యూమ్ కానివ్వండి, ఫోన్ రిలేటెడ్ బటన్స్, వాయిస్ ఇన్పుట్స్ కాదీను. అండ్ రైట్ సైడ్ కనుక చూసుకుంటే క్రూజ్ కంట్రోల్ రిలేటెడ్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఈసారి ఈ టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ లో ఎస్పెషల్లీ ఈ టాప్ మోడల్ అకంప్లిష్ ప్లస్ ఎస్ లో మనకి ఇక్కడ 7-inch డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఇది 7-inch డిస్ప్లే అనమాట. ఈ డిస్ప్లే లో చూసుకుంటే మనకి టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. వెహికల్ ఇన్ఫో కానివ్వండి, ట్రిప్ ఇన్ఫర్మేషన్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, లేఅవుట్ కూడా మీరు చేంజ్ చేయొచ్చు. సో డయల్ వ్యూ కాకుండా మీరు డిజిటల్ వ్యూ అయితే సెలెక్ట్ చేయొచ్చు. సో డిజిటల్ వ్యూ అయితే ఎలా ఉంటుంది, మినిమల్ వ్యూ అయితే మనకి ఇలా అయితే ఉంటుంది, అన్క్లటర్డ్ అనమాట. డయల్ వ్యూ లో పెట్టేద్దాం. అండ్ మిగతా వార్నింగ్స్ అండ్ ఇండికేటర్స్ అవి చూసుకోవచ్చు. ఇంకా రైట్ సైడ్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి ఇంజిన్ టెంపరేచర్, ఇక్కడ మనకి ఫ్యూయల్ గేజ్. అండ్ లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి టాకోమీటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా వైబ్రెంట్ గా అండ్ కాంట్రాస్ట్ అయితే బాగుంది. డిస్ప్లే విషయానికి వస్తే కలర్ఫుల్ అండ్ బ్రైట్ గా అయితే ఉంది, నో ఇష్యూస్ దేర్. ఇంక ఇప్పుడు అలా సెంటర్ లోకి వచ్చేస్తే ఇక్కడ మనకి ఈ ఫేస్ లిఫ్ట్ లో అగైన్ కొత్త చేంజ్ ఏమైనా ఉందంటే ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అని చెప్పుకోవచ్చు. ఈసారి మనకి 10-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ 10.2-inch యూనిట్ ఏదైతే ఉందో ఇది మనకి అకంప్లిష్డ్ వేరియంట్ నుంచి అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ అగైన్ ఇది కూడా మనకి ఫెమిలియర్ యూనిట్, ఏదైతే మనకి నెక్సాన్ కానివ్వండి వాట్ ఎవర్ ఇట్ ఇస్ మిగతా టాటా కార్స్ లో చూసింది. బట్ ఈసారి ఏంటంటే మనకి బ్లూ థీమ్ తో అయితే వస్తుంది. డిస్ప్లే విషయానికి
వస్తే ఇది హెచ్డి యూనిట్, దీంట్లో కలర్స్ కానీ కాంట్రాస్ట్ కానీ చాలా బాగున్నది. అండ్ ఆప్షన్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. క్లైమేట్ కంట్రోల్ అయితే ఉంది. అండ్ దాంతో పాటు ఇక్కడ చూసుకోవచ్చు మనకి సరౌండ్ వ్యూ కెమెరా చూపిస్తాను. సో దీంట్లో ఈసారి ఈ పంచ్ ఫేస్ లిఫ్ట్ లో 360 పార్కింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ బ్లైండ్ వ్యూ మానిటర్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి 3D కావాలితే 3D అండ్ 2D కావాలితే 2D వ్యూ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అయితే మనకి ఎస్పెషల్లీ టైట్ పార్కింగ్ సిచ్యువేషన్స్ లో అది ఉపయోగపడుతుంది. అండ్ కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకి కూడా చాలా ఇది ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనకి ఇక్కడ వాయిస్ అసిస్టెన్స్ కానివ్వండి, రేడియో ఉంది. ఒకసారి మనం సెట్టింగ్స్ లో కూడా వెళ్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ambient లైటింగ్ కానివ్వండి, ఆడియో కంట్రోల్స్ అది ఉన్నాయి. ఇక్కడ మనకి కనెక్టివిటీ రిలేటెడ్ అయితే ఉన్నాయి, వైఫై కానీ హాట్స్పాట్ కానివ్వండి. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే మనకి క్లైమేట్ కంట్రోల్స్ కూడా ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఇంకా దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి సెంట్రల్ ఏసీ వెంట్స్, ఇంకా దాన్ని ఫాలో అవుతూ ఇక్కడ చూసుకోవచ్చు అగైన్ మనకి టాటా ఫ్లాగ్షిప్ కార్స్ లో ఏదైతే మనకి క్లైమేట్రానిక్స్ వస్తుందో సేమ్ అదే ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ తో అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి హిల్ డిసెంట్ కంట్రోల్ కానివ్వండి, హజార్డ్ ల్యాంప్ కి లాక్ అండ్ అన్లాక్, 360 పార్కింగ్ కెమెరా ఫంక్షన్ కి ఒక బటన్, అండ్ అదే విధంగా ఈకో మోడ్ కూడా ఉంది. సో ఈ టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ లో ఏంటంటే మనకి 2 డ్రైవ్ మోడ్స్ అయితే వస్తున్నాయి, ఈకో అండ్ సిటీ. ఈకో ఇస్ ఫర్ మాక్సిమం ఫ్యూయల్ ఎఫిషియన్సీ అని చెప్పుకోవచ్చు. ఇంకా దాని పక్కన చూసుకుంటే మనకి ఇంకా దాని కింద చూసుకుంటే మనకి ఇక్కడ క్లైమేట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఈ టాటా పంచ్ లో మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే వస్తుంది. లెఫ్ట్ సైడ్ కంట్రోల్ తో మీరు ఏంటంటే లెఫ్ట్ సైడ్ టాగుల్ స్విచెస్ తో మీరు ఏంటంటే బ్లోవర్ స్పీడ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ కంట్రోల్ తో మీరు టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా దాని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి 2 USB C type ఛార్జింగ్ పోర్ట్స్ అయితే వస్తున్నాయి. వన్ ఇస్ 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్, ది అదర్ ఇస్ నార్మల్ C type ఛార్జింగ్ పోర్ట్ అని చెప్పుకోవచ్చు కనెక్టివిటీకి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 12 volts పాస్ సాకెట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ambient లైట్. చూస్తున్నారు కదా ambient లైట్ విషయానికి వస్తే ఇక్కడ మనకి సెంటర్ కన్సోల్ లో అండ్ అదే విధంగా ఇక్కడ మనకి ఫుట్ వెల్స్ దగ్గర మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా దట్స్ ఎ నైస్ టచ్. ఇంకా సెంటర్ లోకి వచ్చేస్తే ఇక్కడ మనకి ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి ఇక్కడ మనకి 5-speed AMT ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఈ కార్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 3 cylinder 1.2 liter నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో అయితే వస్తుంది రెవోట్రాన్. అండ్ ఇన్ కేస్ మీకు మాన్యువల్ కనుక కావాలనుకుంటే మనకి 5-speed మాన్యువల్ ఆప్షన్ కూడా ఉంది. ఇంకా అలా ఇక్కడ సెంటర్ లో చూసుకోవచ్చు మనకి 2 cup holders, పక్కన మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. అండ్ అగైన్ ఈ ఫేస్ లిఫ్ట్ లో కొత్తగా ఏంటంటే మనకి సెంట్రల్ ఆర్మ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విచ్ ఇస్ స్లైడబుల్. అండ్ లోపల కనుక చూసుకుంటే మనకి టైనీ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. స్పేసెస్ అన్నాను కాబట్టి ఇక్కడ మనకి గ్లో బాక్స్ కూడా చూద్దాం. సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఇల్యూమినేటెడ్ గ్లో బాక్స్ అయితే వస్తుంది విత్ కూలింగ్ ఫంక్షన్. సో డ్రింక్స్ కానివ్వండి, డైరీ ప్రొడక్ట్స్ ఏమైనా కూల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇంకా అలా పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఆటో డిమ్మింగ్ IRVM, ఇక్కడ చూసుకుంటే మనకి LED రీడింగ్ ల్యాంప్. అండ్ దాంతో పాటు మనకి వాయిస్ అసిస్టెడ్ సన్ రూఫ్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ సన్ రూఫ్ ఏదైతే ఉందో మనకి ప్యూర్ ప్లస్ S వేరియంట్ నుంచే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. అడ్వెంచర్ లో వస్తుంది, ప్యూర్ లో వస్తుంది, అండ్ అకంప్లిష్డ్ వేరియంట్ లో కూడా మనకి సన్ రూఫ్ అయితే ఇంక్లూడ్ చేశారు. సో ఓవరాల్ కనుక చూసుకుంటే ఏదైతే మనకి ఒక మైక్రో SUV లో కావాల్సిన ఫీచర్స్ అని దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. ఇంకా రియర్ డోర్స్ విషయానికి వస్తే మనకి డోర్ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో మనకి పైన మౌంట్ చేయడం జరుగుతుంది జస్ట్ లైక్ అవుట్ గోయింగ్ పంచ్. అండ్ డోర్ ఓపెనింగ్ అయితే చూసుకోవచ్చు ఫ్రంట్ డోర్స్ లాగే ఇవి కూడా మనకి 90-degree ఓపెనింగ్ డోర్స్ అనమాట. అండ్ యూస్ చేసిన మెటీరియల్స్ విషయానికి వస్తే ఫ్రంట్ డోర్స్ లాగే ఇక్కడ కూడా మనకి డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి లైట్ గ్రే కలర్ ట్రీట్మెంట్. ఇక్కడ సైడ్ ఆర్మ్రెస్ట్ ఏరియా దగ్గర చూసుకోవచ్చు మనకి వైట్ ట్రిమ్ అయితే వస్తుంది. మిగతాదంతా మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్. గ్రే కలర్ డోర్ ఓపెనర్స్, ఇక్కడ మనకి పవర్ విండో స్విచెస్, డీసెంట్లీ సైజ్ డోర్ బిన్స్ అని చెప్పుకోవచ్చు. 1/2 liter నుంచి 1 liter వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. నా ఈ పంచ్ యొక్క ఇంగ్రెస్ అండ్ ఎగ్రెస్ అయితే చూద్దాం ఎక్కడానికి దిగడానికి ఎంత ఈజీగా ఉందో లేదో. సో నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇంక్రీజ్ అయింది 193 mm, బట్ స్టిల్ ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. ఎందుకంటే 90-degree ఓపెనింగ్ డోర్స్ కాబట్టి మనకి ఎక్కడానికి చాలా ఈజీగానే ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ మనకి చూసుకోవాలి టాలర్ ప్యాసింజర్స్ ఉంటే గమ్మున తగిలే అవకాశం ఉంటుంది. సో మీకు ఎక్కడం దిగడం రావాలి, కొంచెం మీ హెడ్ ఏదైతే ఉందో కొంచెం టచ్ చేసుకుని లోపలికి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. నా స్పేస్ అండ్ కంఫర్ట్ విషయానికి వస్తే ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్ అయితే నేను సెట్ చేసుకున్నా. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. నేను చాలా రిలాక్స్ గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఎస్పెషలీ బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉందో కొంచెం వెనక్కి పెట్టుకుని డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా సీట్ అయితే ఆల్మోస్ట్ వెనక్కి అయితే వచ్చింది. అండ్ నీ రూమ్ విషయానికి వస్తే చూసుకోవచ్చు ఇక్కడ నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ డీసెంట్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మైక్రో SUV కాబట్టి యూ కాంట్ ఎక్స్పెక్ట్ స్పేస్, బట్ స్టిల్ ఇట్స్ డూయబుల్ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క ఓవరాల్ డైమెన్షన్స్ కూడా చూసుకున్నా మనకి అప్రాక్సిమేట్లీ 3.87 meters అయితే ఉంటుంది. సబ్ కాంపాక్ట్ కన్నా చిన్న కార్ అనమాట డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే, బట్ స్టిల్ ఇట్స్ మేనేజబుల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా హెడ్ రూమ్ విషయానికి వస్తే నాకు ఆల్మోస్ట్ ఇంత హెడ్ రూమ్ అయితే ఉంది. అండ్ నాకు నచ్చిన విషయం ఏంటంటే అండర్ థై సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. సో చూస్తారు కదా ఫ్రంట్ సీట్ లాగే ఇక్కడ కూడా మనకి అండర్ థై సపోర్ట్ అయితే ఇంక్రీస్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఓవరాల్ కంఫర్ట్ అనేది ఇంక్రీస్ అవుతుంది, ఎస్పెషల్లీ అండర్ థైస్ దగ్గర. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సెంట్రల్ ఆర్మ్రెస్ట్ అయితే వస్తుంది, కప్ హోల్డర్స్ అయితే లేవు. అండ్ దాంతోపాటు చూసుకోవచ్చు 2 passengers కి హైడ్రస్బుల్ హెడ్ రెస్ట్ అయితే ఉంది, సెంటర్ ప్యాసింజర్ కి అయితే లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రియర్ AC వెంట్స్ అయితే వస్తున్నాయి విచ్ ఇస్ అ గుడ్ థింగ్. దాంతోపాటు మనకి బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. కింద చూసుకుంటే మనకి 15 watts ఛార్జింగ్ పోర్ట్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి ఫోన్ పెట్టడానికి చిన్న స్లాట్ కూడా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి మ్యాగజైన్ పాకెట్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్ కనుక చూసుకుంటే రియర్ క్యాబిన్ ప్రీవియస్ కార్ లాగా ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ మనకి ఫీచర్స్ అన్నవి ఇంక్రీజ్ అయ్యాయి. లైక్ రియర్ AC వెంట్స్ కానివ్వండి, మనకి 15 watts
ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ కానివ్వండి, సెంట్రల్ ఆర్మ్ రెస్ట్. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. ఇంక ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పినట్టు మనకి ఇది బోత్ 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ రెవోట్రాన్ ఇంజిన్ తో పాటు మనకి 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నది రెవోట్రాన్ కాబట్టి దీంట్లో వచ్చేసి మనకి 3 సిలిండర్ యూనిట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 87.8 PS ఆఫ్ పవర్ అండ్ 115 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి బోత్ 5 స్పీడ్ మాన్యువల్ అండ్ 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఇది ఆఫర్ చేయడం జరుగుతుంది. మీకు పవర్ కనుక కావాలనుకుంటే ఆబ్వియస్లీ మీరు టర్బో పెట్రోల్ అయితే ఆప్ట్ చేయొచ్చు. అది వచ్చేసి 120 PS ఆఫ్ పవర్ అండ్ 170 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఓన్లీ మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోనే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే మనకి రైట్ ఫ్రమ్ ద బేస్ వేరియంట్ స్మార్ట్ నుంచి అయితే మనకి 6 airbags, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్స్ యాంకరేజెస్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ టాప్ మోడల్ విషయానికి వస్తే మనకి 360 పార్కింగ్ కెమెరా, TPMS టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, అది కూడా మనకి బేస్ వేరియంట్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. అండ్ సేఫ్టీ విషయానికి వస్తే మనకు ఆల్రెడీ తెలిసిందే టాటా పంచ్ ఏదైతే ఉందో ఇది 5 స్టార్ సేఫ్టీ రేటెడ్ కార్. ఇది క్రాష్ టెస్ట్ చేశారు అండ్ ఇంటర్నెట్ అంతా చూసుకోవచ్చు. లాట్ ఆఫ్ టెస్టింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. టాటా ఇస్ నోన్ ఫర్ మేకింగ్ సేఫ్ కార్స్. ఇంకా ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఏదైతే మనకి ఏపీ గవర్నమెంట్ 10% ట్యాక్స్ లైఫ్ ట్యాక్స్ మీద ఇంక్రీజ్ చేస్తుందో దాన్ని బేస్ చేసుకుని కనుక చూసుకుంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ బేస్ వేరియంట్ 5,59,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి అరౌండ్ 6,77,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ ఇన్ కేస్ మీరు ఈ టాప్ మోడల్ అకంప్లిష్ ప్లస్ ఎస్ AMT ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కనుక తీసుకుంటే ఇది మనకి 9,54,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి అరౌండ్ 11,52,000 రూపీస్ ఆన్ రోడ్ అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాసెస్ చూడండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వాక్ అరౌండ్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అంటే లైక్ చేయండి, షేర్ చేయండి.